మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఆది నుంచి అంటే మొదటి నుంచి దేవుడు మనుష్యులకి ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడండి. అయితే మనిషి ఎప్పుడు కూడా దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడిచేందుకు ఇష్టపడకుండా తన స్వంతంగా ఎన్నుకునే మార్గంలో నడిచేందుకే ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఏర్పరిచిన మార్గము మంచిది. దేవుడు ఏర్పరిచిన మార్గము నీ యొక్క జీవితానికి అవసరమై ఉన్నది. అయితే మనం ఎప్పుడు కూడా ఆ మార్గాన్ని అలక్ష్యం చేస్తూ ఉంటాము. మనకంటూ మనం ఒక మార్గాన్ని ఎన్నుకుంటూ ఆ మార్గంలో నడుస్తూ వేదనలు పడుతూ శ్రమలు పడుతూ దేవా నన్ను రక్షించయ్యా, దేవా నన్ను కాపాడయ్యా అని ఆయనకి మొరపెడుతూ ఉంటామండి. ఆదాముకి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళు, తనకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి ఈ మార్గం గుండా వెళ్ళు, ఇదిగో ఈ పని చేయొద్దు అని దేవుడు చెప్పినప్పుడు వారు ఎప్పుడైతే ఆ యొక్క మార్గంలో నడవకుండా అపవాది చేత మోసపరచబడి తమ యొక్క సొంత మార్గాన్ని ఎన్నుకున్నారో ఆత్మీయంగా వారు మరణించారు. ఇదే ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉందండి. మన ఎడల దేవుడు ఏర్పరిచిన మార్గము కలిగి ఉన్న ప్రణాళిక ఒకటైతే మనం ఎప్పుడు కూడా మనకంటూ మనం ఒక సొంత మార్గాన్ని ఎన్నుకునేందుకే ఇష్టపడతాం. మనిషికి నువ్వు ఇలా ఉండు, ఇదే చెయ్యి అని చెప్తే నచ్చదు కదా. దేవుని యొక్క మార్గము ఎప్పుడు కూడా మన కన్నులకి ఎలా కనిపిస్తుంది? ఇరుకుగా కనిపిస్తుంది. నిజమే, ఇరుకైన మార్గం. యేసయ్య చెప్పాడు, ఎంతో మంది ప్రవేశించాలని చూస్తాడు కానీ ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు కొందరే. కీర్తనలు 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే మొదటి వచనంలో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే అని దావీదు గారు ఆయన్ని కీర్తిస్తున్నారంటే. ఇరుకైన మార్గమే కానీ తొదుకు అది విశాలముగా మార్చబడుతుంది. ఇరుకులో మనకి విశాలత కలుగుతుంది అని గమనించాలి. దేవుడు ఏర్పరచు మార్గము రక్షణకు దారితీస్తుందండి. దేవుడు ఏర్పరిచిన మార్గము పరిశుద్ధత. దేవుడు ఏర్పరిచిన మార్గము యేసయ్య. అయితే మనిషి ఎన్నుకుంటున్న మార్గము ఈ లోకానుసారమైనది. మనిషి ఎన్నుకుంటున్న మార్గము దేవుని ఎడ్ల భయభక్తులు లేని మార్గం. మనిషి ఎన్నుకుంటున్న మార్గము తన శరీర ఆశలను అనుసరించే మార్గం. మనిషి ఎన్నుకుంటున్న మార్గము ఈ లోక మైమరుపులను, ఈ లోక ఆశలను వెంబడించే మార్గం అండి. అయితే మనం ఎన్నుకుంటున్న మార్గం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? మరణమునకు తీసుకుని వెళ్తుంది. దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గంలో మనం నడిచినట్లయితే అది మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి విడిచిపెడుతుందో తెలుసా? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనంట, దుష్టుల మార్గము నాశనమునకు నడిపిస్తుంది అంట. నిత్య జీవమునకు వెళ్ళే మార్గాన్ని ఎన్నుకుంటున్నావా, లేకపోతే నిత్య నాశనానికి వెళ్ళే మార్గాన్ని ఎన్నుకుంటున్నావా? ఒక్కమారు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారా? నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడండి దేవుడు. పరిశుద్ధత వైపు నడవాలి అని అంటే దేవుడు ఏర్పరిచిన మార్గంలో నువ్వు నడవాలి. అందుకే కీర్తనకారులు పదే 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 కీర్తనల గ్రంథం మీరు చదివినట్లయితే నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచయ్యా, సరళమైన మార్గంలో నన్ను నడిపించయ్యా, నా కాలు జారిపోకుండా నన్ను స్థిరపరచయ్యా, నా పాదాన్ని త్రొట్టిల్లనివ్వద్దయ్యా, నేనే వైపును వెళ్ళాలో అది నాకు తెలియజేయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఈ విధంగా మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? కొన్నిసార్లు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అని సందేహం కలిగినప్పుడు, తికమక కలిగినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనం మొరపెడుతూ ఉంటాం, దేవా నాకు తెలియడం లేదయ్యా అని. అయితే సమాధానం మనం పొందుకోక మునుపే ఏం చేస్తూ ఉంటాం? మన హృదయంలో ఒక నిర్ణయాన్ని మనం తీసేసుకొని ఉంటాం. బిలాము దేవుని దగ్గర వెళ్ళాలా వద్దా అని అడిగాడు. దేవుడు వద్దు అని చెప్పాడు. అయితే బిలాము హృదయంలో ఆల్రెడీ అతను డిసైడ్ అయిపోయాడు, నేను వెళ్ళాలి అని. ఇలానే ఉంటున్నాం. అయితే ఇటువంటి మార్గము మనకి మంచిది కాదు. దేవుని యొక్క మార్గంలో నడవడం వల్ల గొప్ప లాభం కలుగుతుంది అని దావీదు గారు 19వ కీర్తనలో చెప్తున్నాడండి. ఎందుకంటే
ఆ మార్గము నీ కొరకు ప్రత్యేకంగా దేవుడు డిజైన్ చేసిన మార్గం. ఆ మార్గంలో వెళ్ళడం నీకు క్షేమకరం. అంత మాత్రమే కాదు, నీ ద్వారా ఎంతో మంది రక్షణ మార్గంలో నడవాలి అంటే నువ్వు దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడవాలి. మీకు బైబిల్ గ్రంథం నుండి 2 వ్యక్తుల్ని చూపించాలని ఆశపడుతున్నానండి. మొదటిగా యోనా గారు. ఈ యోనా గారికి, అమిత్తయి కుమారుడైన ఈ యోనా గారికి దేవుడు చెప్పాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, ఎందుకంటే ఆ యొక్క పట్టణం యొక్క దోషము చాలా గొప్పగా ఉంది, అక్కడికి వెళ్ళి ఆ పట్టణమునికి నాశనం కలుగుతుంది అని ప్రకటించు అని అంటే, యోనా ఏం చేశారు? దేవుడు ఏర్పరిచిన మార్గంలో ప్రయాణించడం ఇష్టం లేక తర్షీషుకు వెళ్ళాలని చెప్పి యొప్పేకు వెళ్ళి అక్కడి నుంచి తార్షీషుకు వెళ్ళే ఓడకి కేవ్ ఇచ్చి వెళ్ళాడంట. వెళ్ళంగానే ఆ యొక్క ఓడ యొక్క దిగువ భాగంలో వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. అయితే గొప్ప తుఫాన్ వచ్చి ఆ యొక్క ఓడ బద్దలైపోయే స్థితి వచ్చినప్పుడు ఆ ఓడలోని వారందరూ కూడా చీట్లు వేశారంట. ఎవరయ్యా ఎవరి వల్ల ఎంత కీడు జరుగుతుంది అన్నప్పుడు యోనా పేరు వచ్చింది. ఏం చేశావు అన్నప్పుడు యోనా మొత్తం చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? యోనాను రక్షించాలని చెప్పి తెడ్లు వేసి బలంగా లాగాలని చూశారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. చివరికి యోనాని సముద్రంలో పడవేశారు. చేప మింగిన తరువాత చేప కడుపులోంచి యోనా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన యొక్క మొరను విని ఆ యొక్క చేప యోనాని ఏం చేసిందండి? కక్కేసిన తర్వాత యోనా దేవుని యొక్క మార్గంలో నడవడం మొదలెట్టాడండి. 3 దినములంత ప్రయాణం అంట ఆ పట్టణం. ప్రకటించాడు, ఇదిగో ఇక 40 దినములకు ఈ యొక్క పట్టణము నశించిపోతుంది, నాశనం వస్తుందని ప్రకటించగానే ఆ నినివే పట్టణస్థులు రాజుతో సహా, చిన్న పిల్లలతో సహా, వృద్ధులతో సహా, పశువులతో సహా ప్రతి ఒక్కరు అంట గోనె పట్ట కట్టుకొని ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో వారు పశ్చాత్తాపడినప్పుడు వారికి రక్షణ కలిగింది అని చూస్తూ ఉన్నామండి. దేవుని యొక్క మార్గము చూసేందుకు భయంకరంగా అనిపించవచ్చు. నా వల్ల అవుతుందా? నేను సస్టైన్ అవ్వగలుగుతానా? నన్ను నేను తృణీకరించుకొని ఆయన్ని వెంబడించడం చాలా కష్టం. నీ శరీర ఆశల్ని నువ్వు అణచుకొని వాటిని సిలువకేసి నిన్ను తృణీకరించుకొని నీ సిలువెత్తుకుని దేవుని వెంబడించడం కష్టం. యోనా అనుకుని ఉండొచ్చు కదా, నినివే వారు చాలా దుర్మార్గులు, అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఇదిగో నీకు నాశనం వస్తుందని చెప్తే వారు నా మీదకి ఎలా తిరుగుబాటు చేస్తారేమో, ఇది ఎలా చేయగలను నేను, భయపడి ఉండొచ్చు కదా. చూసేందుకు సందేహం కలగొచ్చు, నేను చేయగలనా, నా వలన అవుతుందా? చేసేది నువ్వు కాదు, దేవుని యొక్క కృప నిన్ను ఒక పాత్రగా వాడుకుని ఆ పనిని జరిగేలా చేస్తుంది. నువ్వు ఒక పాత్రమే మాత్రమే, దేవుని యొక్క చేతికి నువ్వు గ్లౌజ్ మాత్రమే. నువ్వు వాడబడాలని ఆశ ఉంది, కానీ దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడిచేందుకు సందేహపడుతున్నావా? దేవుడు ఏర్పరిచిన మార్గము రక్షణ మార్గం. అయితే ఇంకొకరు ఉన్నారండి. యెహోషువ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులందరూ యోర్దాను దాటిన తర్వాత మొదటిగా ఏ పట్టణం మీదకి వెళ్ళారంటే యెరికో పట్టణం మీదకి. ఆ యెరికో పట్టణాన్ని దేవుడు శపించి చెప్తున్నాడు, ఆ యొక్క యెరికో పట్టణాన్ని మీరు నాశనం చేసేందుకు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ శపితమైన ఆ ప్రాంతంలో దేనిని మీరు తీసుకోవద్దు. అయితే ఆ యొక్క సోల్జర్స్లో, ఆ సహోదరుల్లో ఒకడైన ఆకాన్ ఏం చేశాడు? శపితమైన కొంతదాన్ని తీసుకుని వచ్చి తన డేరా మధ్యలో భూమిలో కొంచెం దాచిపెట్టాడండి. తర్వాత ఏమైంది? అతను చేసిన ఆ యొక్క తిరుగుబాటు దానిని ఫలితంగా 36 మంది ఇశ్రాయేలీయుల సైనికులలో చనిపోయారు. అంత మాత్రమే కాదు, ఆకాను మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు, తన పిల్లలు ప్రతి ఒక్కరిని అతను పోగొట్టుకున్నాడు. శ్రమకు దారి తీస్తుంది మనుష్యులు ఎన్నుకునే మార్గం. తరువాత ఇశ్రాయేలీయులు పట్టబడిన ప్రాంతం ఏంటి అని అంటే హాయి. ఆ హాయి ప్రాంతంను దేవుడు చెప్పాడు, మీరు కొల్ల సొమ్ముగా పంచుకోండి అని. ఒకవేళ ఆకాను ఆ దినాన తన యొక్క ఆశకి, తన కన్ను చూచిన ఆ యొక్క ఆశని సిలువకు కొట్టి ఉన్నట్లయితే, తన కన్ను చూసిన ఆ యొక్క ఆశని అణుచుకొని ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటను విని ఉన్నట్లయితే, విధేయత చూపించి ఉన్నట్లయితే హాయిలో కొల్లసం వచ్చి ఉండేది. కానీ తన యొక్క ఆశను అణుచుకోలేకపోయాడు. తన యొక్క ఆశను
అనుసరించాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు, శ్రమల మార్గముగా తను మాత్రమే కాదు, తనతో పాటు తన కుటుంబ సభ్యులని, తన పిల్లలని, తన యొక్క సహోదరుల్లో 36 మంది మరణానికి కారణమయ్యాడు. దేవుడు నాకు చెప్పలేదండి ఈ మార్గం గుండా వెళ్ళమని చెప్పి. పరిశుద్ధత లేని మార్గం గుండా నువ్వు నడుస్తూ ఉన్నావా? నువ్వు ఏర్పరచుకున్న మార్గంలో నేను వెళ్తున్నావు, దేవుని మార్గం కాదది. నీ కన్ను చూపించే మార్గంలో వెళ్తూ ఉన్నావా? సంసోనులాగా ప్రయాణిస్తున్నావా? అది దేవుడు ఏర్పరిచిన మార్గం కాదు, నువ్వు ఎన్నుకున్న మార్గం. యేసుని నిజ రక్షకుడుగా అంగీకరించకుండా సువార్త ఎన్నిసార్లు నీ చెవి దగ్గరికి వచ్చినా కానీ నిన్ను నువ్వు కఠినపరుచుకుంటూ వ్యర్థమైన దేవతల చుట్టూ తిరిగి నడుస్తూ ఉన్నావా? అది నువ్వు ఎన్నుకున్న మార్గం. నువ్వు ఎన్నుకున్న మార్గము